All set. Hi, hello, namaste. Welcome back to our channel, guys. I hope everyone are doing great. Today we are going to Tirumala on road, but not on my bike exactly. దర్శనానికి అయితే ఏమి వెళ్ళట్లా, జస్ట్ తిరుపతి లోకల్ థింగ్స్ అనమాట. సాటర్డే వస్తే అట్లా కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళి అట్లానే జపాలి వరకు వెళ్ళేసి అయితే వద్దాము. టైం వచ్చి 3:11 అవుతుంది. వచ్చి నిదానంగా వెళ్తా. ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి రైడ్. సో నిదానంగానే వెళ్తా. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎవరన్నా దర్శనానికి రావాలనుకుంటే మాత్రం పక్కా టికెట్స్ బుక్ ఉంటేనే రండి. నార్మల్గా వచ్చి దర్శనం చేసుకున్నామంటే రష్ అయితే బీభత్సంగా ఉంది. చూద్దాం, ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాం. లెట్స్ సీ గైస్, లెట్స్ ఎంజాయ్ ద రోడ్స్, లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఇప్పుడు ఇదే యాంగిల్ కాకుండా ఇంకొక డిఫరెంట్ యాంగిల్ ట్రై చేద్దామని ఇది పెట్టాను. ఇది సెట్ చేసి ఇక్కడ ఒకసారి సెట్ చేసి అయితే చూద్దాం. నా వ్యూ కనిపిస్తుంది, ఎప్పుడు రోడ్ వ్యూ కాకుండా. బ్యాక్ టు దిస్ వ్యూ గైస్. ఈ వ్యూ ఎట్లా ఉందో చెప్పండి. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే డిఫరెంట్ ఫీల్. రివ్యూ ఎక్కువ పెట్టనులేండి, బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ దాట్ గ్రేట్. ఆల్రెడీ నేను ఇంకా స్కిన్నీగా కనిపిస్తున్నా. రొనాల్డో నెంబర్ 7 అయిపోయింది కదా రొనాల్డో పని. టీమ్ గోట్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ సెమీ ఫైనల్స్ కదా, అయిపోయింది. అండ్ ఇఫ్ ఎనీ ఫుట్బాల్ ఎంథూజియాస్ట్, ప్లీజ్ కమెంట్ బిలో who might win. I think tomorrow is final match, Sunday. Let's see who might win. Woohoo! What's up my rowdy boys and girls? How are you feeling? How was the view? How was the vibe? Ee feeling only if you come to Tirumala on road, that too టూ-వీలర్లో వస్తేనే ఈ వైబ్. సో ఇది లాస్ట్ టర్నింగ్ అనమాట. ఈ టర్నింగ్ తిరిగి వెంటనే డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అబ్బా, వైబే. పీపుల్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్సెస్ అది ఖచ్చితంగా ఫీల్ వస్తుంది. ఈ టర్నింగ్ తిరిగిన వెంటనే అదొక తెలియని కూల్నెస్ వస్తుంది, కామ్నెస్, ఎవ్రీథింగ్ వస్తుంది. అండ్ ప్రజెంట్ మనము ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత లెట్స్ గో టు జపాలి. టూ-వీలర్స్ అయితే ఎట్లా వెళ్ళిపోవచ్చు. 4-వీలర్స్ అయితే ఫుల్ ఆ పక్కంతా యూటర్న్ చేసుకొని టర్నింగ్ తీసుకొని ఫుల్ అక్కడికి రావాల్సి వస్తుంది. షార్ట్ కట్ ఫర్ 2-వీలర్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళలేం. ఇట్లా ఒక లెఫ్ట్ కొట్టి ఇంకొక చిన్న రైట్ కొట్టామంటే ఇది ఒక రూట్ ఉంది. ఓన్లీ localites will get to know these kind of routes, guys. Please subscribe to our channel, guys, to know more about Tirumala, more about traveling, more about information. Please make sure to subscribe to 41 Rider. రైట్ సైడ్ నుంచి రావాల్సింది లెఫ్ట్ కొట్టి ఇటు వచ్చేసాం అనమాట, అంతే.
సమం దగ్గర అయితే దండం పెట్టుకున్నాం. గోయింగ్ టు జపాలికి వెళ్తున్నాం. అండ్ ఇఫ్ ఎనీవన్ కమింగ్స్ ఇన్ టూ వీలర్, జపాలికి టూ వీలర్లో వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, నడిచే పని లేకుండా. ఐ షో దట్ రోడ్ యాజ్ వెల్. ఇది వచ్చి గోగర్భం డ్యాము ప్రజెంట్. బిఫోర్ అయితే మంచిగా అక్కడ కిందకి వెళ్ళి మంచిగా ఫోటో షూట్ అన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ఏం చేయలేం. ఏం చూస్తున్నావురా? ఆ కార్లో నుంచి పిల్లోడు ఒకటి చూస్తున్నాడు. ఇంకోటి, ఇది ఈవినింగ్ 5:30 ఎప్పుడో స్టాప్ చేస్తారనమాట. ఎంటర్ చేయనిది. ఈ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఈ సైడ్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ 5:30 లోపల ఎంటర్ అవ్వాలి. యాక్చువల్గా ఎంటర్ అయితే అవ్వనీరు, మళ్ళీ రిటర్న్ రావచ్చు ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే. వెళ్ళేటప్పుడు మాత్రం వితిన్ 5:30 లోపల వెళ్ళిపోవాలి. వెల్కమ్ టు జపాలి గాయస్. ఇక్కడ కూడా రోడ్ రెడీ చేస్తున్నారు. జపాలికి మెయిన్ రోడ్ కావాలి. టననా ఎట్లా పోతారు ఆపోజిట్లో వస్తే. crowding guys. Make your own way guys. If you are not finding way, make your own way. దర్శనం అయిపోయింది ఇప్పుడే. కోనేరులో కూడా మునుగుతా ఉన్నాం. కాళ్ళు పెడతా ఉన్నాము. ఫిషెస్ అన్నీ వచ్చి స్పాలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం స్టాప్ చేశారు అంతా. We are done with జపాలి దర్శనం. టెంపుల్ అక్కడ ఉంది, మా బైక్ ఇక్కడ ఉంది. లెట్స్ గో గైస్. రావణ టన్ టన్ టనరా. టననా. టైము 4:30 అవుతుంది. రిటర్న్ అవుతున్నాం. మేబీ ఇక్కడ నుంచి ఇంకొక 15 to 20 minutes పడుతుంది. 15 minutes అనుకో ఇక్కడికి తిరుమలకి. ప్లస్ అక్కడి నుంచి అక్కడికి ఇంకొక
హాఫ్ అన్ అవర్. ఓవరాల్గా ఇంకొక 1 అవర్ 1.5 అవర్ లోపల మనం కింద ఉంటాం. టైం సేవింగ్ మిషన్ ఇదైతే బైక్స్ నిజం చెప్తున్నా. ఎంత టైం ఇది ఇక్కడ ఒక్క రవ్వది కొంచెం ప్రాపర్గా లేదు. ఇది ఒక్క ప్లేస్లో కానీ రెడీ చేస్తే మంచిగా వెళ్ళిపోవచ్చు. అక్కడ ఇంకా కొంచెం బాగాలేదు అనుకుంటారు. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే కూడా ఇంకొక 2-3 ప్లేసెస్ చూడొచ్చు. స్ట్రైట్లో అట్లా వెళ్తే దర్శనం అదే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు, మెయిన్ టెంపుల్ దగ్గరికి. అండ్ అక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, కానీ అటు సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. ఎట్లా డైరెక్ట్ ఎగ్జిట్ కాబట్టి ఈ రూట్ నుంచి వెళ్ళిపోతున్నా. ఈ సైడ్ ట్రాఫిక్ ఉండదు, ప్లస్ మంచిగా వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ కాబట్టి డైరెక్ట్ ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాం, చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. స్టే చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ. లెఫ్ట్లో చూసారంటే ఇవన్నీ స్టే చేస్తున్న వాళ్ళే, ఎప్పటి నుంచో ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ప్లస్ ఇంకా కొంచెం హై లెవెల్ టెంపుల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉంటారు. నార్మల్ మన స్ట్రీట్స్ లాగానే ఉంటాయి. ప్లస్ స్కూల్ కూడా ఉంటుంది ఇక్కడ, స్కూల్, హాస్పిటల్. అసలు పైన ఉంటే ఇంకా ఫుడ్కి ఇబ్బంది లేదు, స్టే ఉంది. అండ్ అసలు పీస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ యు ఆర్ ఇన్ తిరుమల, ఇంకేం కావాలి. $16 kilometers to Alipiri అండ్ హాఫ్ అన్ అవర్. మీకు ఒక వ్యూ చూపించాలి. ఇక్కడ రైట్ సైడ్ ఇది గోపురం ఉంది కదా, ఇది ఇంకొంచెం ముందరగా పోయి ఇట్లా తిప్పి చూపించాను అనుకో, నెక్స్ట్ లెవెల్ వ్యూ వస్తుంది. బండిలో వచ్చే వాళ్ళు అయితే నిజంగా, బండిలో అంటున్నాను, నడిచి వచ్చే వాళ్ళు అయితే ఈ వ్యూ మర్చిపోవద్దండి, బాగుంటుంది. అయ్యో 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 అయ్యో, ఏమైందిరా బాబు, ఇంకా పొగలు వస్తున్నాయి అట్లే. ఐ హోప్ ఎవరికి ఏమై ఉండకూడదని కోరుకుంటున్నా. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లస్ టీజీ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. పైకి ఎక్కి కూర్చునేసింది డైరెక్ట్గా. అక్కడ ఎలా పెట్టావురా కారు అంటే ఇలా అని చెప్పి చూపిస్తాడు కదా, అలా మాదిరి చూపించుంటుంది. సారీ, జోక్స్ అపార్ట్, బట్ ఇట్స్ టఫ్ గైస్, ఇట్స్ రియల్లీ టఫ్. టనన్నా అండ్ ఈ రోడ్స్ అంతా ఇంత ఫాస్ట్గా వెళ్ళకూడదు. ఇంత ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకంటే రోడ్స్ అలవాటు అయిపోయి ఉంటాయి. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళాలి. 41 రైడర్ అని, 41 రైడర్ 41 తిరుచానూరే బ్రో. వెళ్ళి రేపు మార్నింగ్ బెంగళూరు. ఈ వీడియో క్లిప్ పెడతా, ఓకే కదా, యూట్యూబ్లో పెడతా. నువ్వు ముందర వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి నీ గురించి చెప్దామని ఆన్ చేయనా, మళ్ళీ కలిసినావు నువ్వు. ఇప్పుడు ఆన్లోనే ఉంది. 41 రైడర్. చూడు, డామినర్ బండి ఉంటుంది, మంది డామినర్ బండి.
ఇది ఇంకా మా ఫ్రెండ్ ఇది ప్రస్తుతం నాది ప్రాబ్లం ఉందని చెప్పి ఇది ఎత్తుకొని వచ్చిన. వ్యూ పాయింట్స్ ఈజ్ లైక్ నెవర్ ఎండింగ్. ఏ స్పాట్లో వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఆ పిల్లోడు కిందకి రా బ్రో కలుద్దాము అన్నాడు. కిందకి వెళ్ళాక మేబీ కలిసి కుదిరితే ఒక కప్పు చాయ్ లెట్స్ హ్యావ్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తా. ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 41 రైడర్. అండ్ ఇఫ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తిరుమల గురించి కానీ దేని గురించి కానీ కింద కామెంట్ చేయండి. లెట్స్ close the video, guys. Thank you so much for watching. I hope you guys to see you in my next vlogs. Take care, guys. See you.